ఇది ఏం ఛానల్? యూట్యూబ్ ఛానల్. The hero of NM Foods and House of Shivasam. నన్ను బిల్స్ రాసి రాసి బక్కగా అయిపోయావని అన్ని బిల్స్ ఏం రావట్లేదు ఇక్కడ. మేము ఈరోజు ఎగ్జిబిషన్లో ఇంత వీడియో తీసుకునే అవకాశం కల్పించిన శివ గారికి మా ధన్యవాదాలు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మహి యొక్క డ్రెస్ నిజంగా చాలా బాగుంది. ఇది వేసుకుంటా సిద్ధు, ఇది బాగుంది. మేడం కొంచెం త్వరగా రెడీ అయ్యి వస్తే పూజ చేయాలి మనం. ఎవరు స్టాక్ లేదు అని చెప్పింది. స్టాక్ బయట పెట్టి స్టాక్ రాస్తూ ఉన్నాం ఇక్కడ. బయట నేనే కదా చేస్తుంది. ది హీరో ఆఫ్ NM Foods and House of Shivasam. ఇంతకీ మా ఆయన శివాన్ని ఏం చేస్తున్నారు చూస్తా. ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, నేను ఖచ్చితంగా పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఫుడ్ టేస్ట్ చేసి చెప్పండి. ఇది ఏం ఛానల్? యూట్యూబ్ ఛానల్. ఎవరి దగ్గర మరి వీడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు మాయమైపోతే మళ్ళీ అక్కడ కనిపిస్తాడు మీకు. చూడండి, మ్యాజిక్ చేస్తాడు. ఓకే ఓకే. ఏం చేసింది రాయండి. ఎందుకు ప్రియా నువ్వు అలా చేస్తావు? ఈరోజు సండే పిల్లలందరూ వస్తున్నారు సిద్ధు. హాయ్. మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. బాగుంది ప్రియా. నవ్వుతుంది కదా. నవ్వడం అప్పటి కాదు, వాళ్ళు ఏం సైన్ ఇస్తున్నారు అది తీసుకో. అయాన్ష్ ఖాళీగా ఉన్నాడు పాపం, వాడు ఆడుకోవడానికి అయాన్షి కావాలి అని. ప్రియా ప్రియా ఇటు తీసుకురా. ప్రియా ఇటు గైస్ మేము కూడా వాడుతున్నాం ఫోన్స్. ఇవాళ మేము రీసెంట్ గా పార్ట్నర్ అయ్యాం కాబట్టి మేము కూడా కొనుక్కున్నాం. గైస్ ఇక్కడ పార్ట్నర్ కానీ మనకేం డబ్బులు ఇవ్వట్లేదు గైస్ స్టాక్ కి. ఇది మేము బిహైండ్ ద సీన్స్ వీఆర్ షూటింగ్ లైక్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు ఎందుకు నువ్వు అది ఫ్లాట్ చేస్తున్నావు? అంటే మా దగ్గర ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి అని చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఇలా చూపించిన. సో గైస్ ఇవాళ చెప్పేసాం చాలా మందికి వీడియోస్ తీయొద్దు అని. అంటే తప్పగా అనుకోవద్దు. అంటే అది మాకు తెలియకుండా అది వేరే వేరే లాగా పోర్ట్రే చేస్తున్నారు బయట. మన స్టాఫ్ ని బయటికి వెళ్ళి కొంచెం భోజనం నేను ఒకటి చెప్పాలి. చెప్పండి. మన స్టాఫ్ ని బయటికి వెళ్ళి అదే భోజనానికి పంపించినప్పుడు వాళ్ళు వచ్చే వరకు మనం చూసుకుంటాం కదా. మనమే బయటకు వెళ్ళినప్పుడు ఏమని అడుగుతున్నారంటే నువ్వు బట్టలు మడత పెట్టి బక్కగా అయిపోయావా అని అడుగుతున్నారు. అందుకనే నేను ఈ రోజు బిల్లింగ్ దగ్గర ఉన్నా. రేపు మళ్ళీ అడుగుతారు నన్ను బిల్స్ రాసి రాసి బక్కగా అయిపోయావని. అన్ని బిల్స్ ఏం రావట్లేదు ఇక్కడ.
గైస్ ఇప్పుడు మన పని మనం చేసుకోవడం దాంట్లో ఎలాంటి మొహమాటం ఎలాంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరిదైనా బిజినెస్, ఏ బిజినెస్ ఇప్పుడు టీ అమ్ముకునేదైనా బిజినెస్, ఏ చేసేదైనా బిజినెస్, అన్ని ప్రొఫెషన్స్ మనం ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ మాకైతే ఇవాళ సండే మామూలుగా జరగట్లేదు. పిల్లలైతే తిరుగుతున్నారు. నేను నెక్స్ట్ ఒకటి అనుకున్నా పిల్లల కోసం ఒక ఐస్ క్రీమ్, నేను కూడా అనుకున్నా పాప్కార్న్ అండ్ క్యాండీస్. నెక్స్ట్ ఎగ్జిబిషన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. బికాస్ ఒక్కొక్క ఎగ్జిబిషన్ కి మేము ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం కాబట్టి. ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం మనం అని అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ అమ్మలతో వచ్చి అప్సెట్ అయిపోతున్నారు. సపోర్ట్ చేస్తున్నారు అంటే అయిందా బిల్ చేద్దామా అని అడుగుతున్నారు. అంతేగాని అలాగే సపోర్ట్ అని అడగట్లేదు. I appreciate all the husbands who all are walking today. అసలు మెన్ ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ వైఫ్స్ కి. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ అట్ నాగోల్? నాగోల్ చాలా బాగుంది. అంటే గుంటూరు మేము మళ్ళీ వస్తాం మీ ఊరికి ఈసారి. ఇంకా గట్టిగా ప్లాన్ చేసుకొని వస్తాము. గుంటూరు మిర్చి హాట్ మేకప్ లో కూడా ఇలానే ఉంటాయి కదా. ఈ మేకప్ వేసుకొని వాళ్ళంతా ఏం ప్రియా అలసిపోయావా బాగా? ప్రియా అలసిపోయావా? ఎందుకు ప్రియా అలసిపోయావా? దొరకలేదండి. ఎట్లా ఒక డ్రెస్ దొరికిందండి. దొరికింది ఒకటి అయితే మా అడ్వాన్స్ వస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం పాట? అది నువ్వు అప్పుడే చెప్పిస్తే సినిమా పేరు గీతాంజలి. వామ్మో, ముందు నువ్వు చేసిన సరే ఫస్ట్ అంత మ్యాట్ కదా. ఫస్ట్ వెయిట్ చేస్తున్నా బిల్లింగ్. ఏంటి గుడ్ నేమ్ అడుగు. ప్రియా నాకు కాఫీ కానీ ఏమన్నా. హలో ఫస్ట్ బిల్లింగ్ దగ్గర తమ్ముడు నాకు కూడా ఒక కాఫీ బ్లింకిట్ వచ్చింది ఓపెన్ చేయండి. వచ్చింది ఏదో హ్యాపీగా తాగుదాం. లేదు చల్లగా. కనీసం కాఫీ అన్నా ఏదన్నా తాగితే కొంచెం నీరసం తగ్గుతుంది. ప్రియా 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 ఫ్రీ కాదు, బిజీ. ప్రియా కూర్చో. ప్రియా తీసుకుని వెళ్దామా? కూర్చో. సో మేము ఎక్కడికి వెళ్ళినా మా మీద ప్రేమతో అలా తీసుకొస్తున్నారు అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసుకుంటాం. ఖీర్ తింటున్నావా? ఖీర్ తింటున్నా. ఇదో ఖీర్, రంజాన్ స్పెషల్ ఖీర్. రంజాన్ కదా. ఇంకా రంజాన్ రావడానికి టైం. బిల్లులు రాస్తా అని చెప్పి సోఫా తీసుకొని ఒక బాక్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. నా ఇయర్స్ కూడా చూడండి. హౌస్ ఆఫ్ శివాసం. ఇందాక ఒక లిఫ్ట్ వేసారు. స్పూన్స్ తీసుకురావా? మీ ఎన్ఎం ఫుడ్స్ లో ఉంటాయి కదా. ఏమనుకోకండి. పడిపోతే డ్రెస్ మీద. అబ్బా స్వీట్ ఉంది కానీ తినలేము. స్పూన్స్ అట్లా ఉన్నాయి అన్న. మధుర బ్యాక్బిట్స్ నాగోల్లో మాకు స్పూన్ ఇవ్వట్లేదండి. మీరు ఎట్లా చేస్తారంటే హీరో హీరోయిన్ కొట్టుకొని కమిడీని చంపేసి మధ్య మధ్యలో మమ్మల్ని జనాలు వస్తున్నారు బయటకు వెళ్ళి. నువ్వే 200-300 రాసేస్తున్నావు. కానీ దీనికి చలేస్తుందండి స్వెటర్ వేసి. చెప్పాలి, చాలా మంది నీట్గా
షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంచి ఎక్కువ మమ్మల్ని వీడియోస్ తీసుకోవడం కానీ మమ్మల్ని ఫొటోస్ కానీ డిస్టర్బ్ చేయడం కానీ ఏం లేదు. చాలా ప్లెజెంట్ గా అనిపించింది. కావాలంటే మధ్య మధ్యలో వీళ్ళే వచ్చి చాలా మొబైల్ని డిస్టర్బ్ పాజిటివిటీ చేశారండి. చాలా పాజిటివిటీతో ఉన్నారు. థ్యాంక్ యూ బిల్ రాయండి మేడం ప్లీజ్. అది మ్యామ్. ఏంటి ఏదో పెద్ద కష్టపడినట్టు. ఏంటమ్మా కరెక్ట్ కూడా నలగలేదు అసలు పని చేసావు. ఐరన్ చేయించాడు. ఇంకొక ఆయన వస్తుంది. ఆయన మనలో ముందు తీసుకుంటూ వస్తాడు. మనం ఏం చేస్తున్నామని తెలుసుకోవడానికి పెద్ద ఇన్వెస్టిగేటర్ ఇక్కడ. ఇన్విజిలేటర్ గైస్. మేము ఈరోజు ఎగ్జిబిషన్లో ఇంత వీడియో తీసుకునే అవకాశం కల్పించిన శివ గారికి మా ధన్యవాదాలు. జై. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు సన్మానం. జై. సన్నగా ఉన్న వాళ్ళు మానసు. సో అలా జరుగుతుంది. ఇంకా ఒక 2 hours లో క్లోజ్ చేసేస్తాం. బట్ అంటే ఇంకా ఫ్లోటింగ్ ఉంటూనే ఉంది. బట్ 2 hours లో క్లోజ్ చేసేస్తాం. అంటే మనం అనుకున్న టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఎక్స్ట్రా యాక్చువల్గా మేము వీడియో కూడా ఎందుకు బిహైండ్ ద సీన్స్ చేస్తున్నాము అని అంటే మేము ఏదైతే పని చేస్తున్నామో అప్పుడు మాత్రమే వీడియోస్ తీసి పెట్టేసి మాకు స్టాఫ్ లేదు అని అనుకుంటున్నారు. యాక్చువల్గా మేము 20 మందిని 25 మందిని స్టాఫ్ తీసుకెళ్ళినా పెట్టుకున్నా కూడా చాలామంది వాళ్ళకి బ్రేక్కి మేము ఒక 2 hours 2 మెంబర్స్ని ఇలా పంపించి 2 మెంబర్స్ని ఇలా పంపించినప్పుడు మేము చేస్తూ ఉంటాం కదా. ఆ టైంలో వాళ్ళు మనల్ని వీడియో తీయమని. బట్ బిల్డింగ్ దగ్గర మాత్రం ఎప్పుడు వీళ్ళిద్దరూ కూర్చుంటూ ఉంటారు. అన్ని పనులు మేము చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ పనుడు అయ్యాకే కదా ఓనర్ అవుతాం. ఈ మధ్యలో వారం 10 రోజుల నుంచి నువ్వు షూట్లోనే ఉన్నావు. అరే అది చెప్పట్లేదు. మిగతా ఇప్పుడు ఎగ్జిబిషన్ అయిపోయాక రేపటి నుంచి నేను వారం రోజులు షూట్ చేయను. మొత్తం మీద అంతా నేను చేసి పెడతా కదా. ఎందుకు నా మీద అలా చేస్తావు నువ్వు? I'm going. ఫిక్స్ అయిపోయాడు. మనతో చెప్పిద్దామని వస్తారు. మనోడు ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉంటారు. పెద్ద చెంచాగాల్లాగా ఉన్నది. పెద్ద చెంచాగా ఉన్నా. సో అందుకే మా ఆవిడకి చెంచాస్ గిఫ్ట్. అరే ముందు ఇచ్చుంటే కీర్ తినేదాన్ని కదా. ఇలాంటి ఈ చెంచాలో ఇది కలర్స్ వేసామంటే పెయింట్ ఫుడ్ కలర్స్ వేయచ్చు కదా. తిన్నా కూడా సేఫ్ ఉంటుంది. అయ్యో మీరు కూడా మాతో పాటు. గురించి అంటే చెప్పు. ప్రియా ఏంటి క్లోజా? క్లోజ్. అరే దీని ప్యాంట్ ఏదిరా? బ్రో పాపం ఈ రోజు మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ బ్రో. సందీప్ బ్రో హౌస్ ఆఫ్ శివాసం మొత్తం కలిసి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అన్నది త్వరలో చెప్పబోతున్నాం. సస్పెన్స్. ఏం చేస్తాం అంటే ఎదగడమే సరిపోతుంది. ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవడమే మనము. బావా పోయింది. బావా అంతా పోయింది. అంతా పోయింది బావా. డైమండే. అమ్మ బాబాయ్. వీళ్ళు రామ్ లక్ష్మణ్ ఈరోజు చాలా హెల్ప్ చేశారు. మంచిగా చేశారు. నెక్స్ట్ అందరు పిల్లలు చాలా ఆర్గనైజ్డ్ గా జరిగింది ఎగ్జిబిషన్. సూపర్ ఆర్గనైజ్డ్. అందరికి హెచ్ఓఎస్ అండ్ ఎన్ఎఫ్ ఫుడ్స్ టీమ్ అందరికి. మెయిన్ గణేష్ గారికి ఇంతమంది వచ్చారు. కట్టలేదు ఇంకెవరు? చాలా బిల్లు పక్కన మీ దగ్గర పెట్టుకొని బయలుదేరు. అదే కనిపించట్లేదు విష్ణు
ప్లస్ సైజ్ చెప్తాను. వెనకే ఉంది. అంటుంది, మా ఆవిడ ఎక్కడ వెళ్తుంటే ఎవరు ప్లస్ సైజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. అంటే నువ్వు ప్లస్ సైజ్ చూసా. I am a proud plus size woman. Healthy people. నాలాగా హెల్తీగా ఉండేవాళ్ళు గుండుగా ఉంటారు. ఇలా బక్కగా ఉండరు. కుళ్ళుపోతు ముఖం నీది అందుకే సన్నగా ఉంది. లాగా ఉంటుంది. చాలా హీరోయిన్ కి లైఫ్ తక్కువ అమ్మా. మదర్స్ కి ఎప్పుడు లైఫ్ మదర్స్ కి ఎప్పుడు లైఫ్ ఎవరమ్మా జీరో సైజ్ హీరోయిన్. మైనస్ జీరోనే. ప్రియా ఏదేమైనా సరే ఈ రోజు అక్కడ డ్రెస్సే బాగుంది. పొద్దున వేసావుగా దాని మీద చాలా బెటర్. పొద్దున ఒక గ్రీన్ కలర్ వేసుకుంది. హౌస్ ఆఫ్ శివాసం ఈ రోజు థర్డ్ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే గుంటూరు ఎగ్జిబిషన్ మూలాన మేము చాలా నేర్చుకున్నాము. అసలు నిజంగా చెప్పాలంటే ఏం ఆర్గనైజ్డ్ గా జరిగిందంటే చాలా పద్ధతిగా మామూలుగా లేదు అసలు. నాగోల్ అసలుకి మామూలుగా మమ్మల్ని హ్యాపీ చేయలేదు. చాలా ఇక్కడ మేము మాకు ఇరిటేషన్ రాలేదు. కూల్ గా చేసాం, ఎంజాయ్ చేసాము. ద క్రౌడ్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ నాగోల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. బాయ్. సో నాగోల్లో ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ నాగోల్లో మధురా బ్యాంక్వెట్స్ లో మీరు వచ్చినప్పుడు మధురా బ్యాంక్వెట్ హాల్ ని కాంటాక్ట్ చేయండి. గణేష్ గారిని అసలు చేయొద్దు. ఎందుకంటే మనల్ని సాటిస్ఫై చేసేవారు అసలు కథలే కథ చెప్పాలంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ వాళ్ళు మనం కూడానే ఏదైనా కూడా ఉండి The main thing మీరు మమ్మల్ని ఒకటి కనుక్కుంటూ ఇదిగోండి గణేష్ గారు మీ పేరెంట్ సారీ రామకృష్ణ గారు ఫుడ్ వాటర్ మేము రెగ్యులర్ గా మధురా బ్యాంక్వెట్స్ లో పెట్టడానికి ద మెయిన్ థింగ్ ఇస్ లైక్ Hospitality. కంఫర్ట్ హాస్పిటాలిటీ అండ్ స్పేషియస్. సో మీ ఇంట్లో అప్కమింగ్ ఏదైనా ఈవెంట్స్ ఉంది అని అంటే డూ విజిట్ ఎంత మధురా మొత్తం పెళ్ళిళ్ళ season బ్యాంక్వెట్స్. ఏ ఈవెంట్ అయినా కూడా మీకు తెలుసు మా రెగ్యులర్ ఈవెంట్స్ మధురా బ్యాంక్వెట్ హాల్స్ లో జరుగుతాయి. కాకపోతే మా ఇంటికి దగ్గరలో. సో మీ ఇంటికి దగ్గరలో కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి కదండి టోటల్ 4 బ్రాంచెస్ హైదరాబాద్ లో 4 బ్రాంచెస్ లో మన ఎగ్జిబిషన్స్ రౌండ్ అవుతూనే ఉంటాయి. కేపీహెచ్పి, నాగోల్, మణికొండ అండ్ మల్కాజ్గిరి. సో డూ విజిట్ గైస్. ఇప్పుడు మాకు బిల్ కొంచెం తగ్గిస్తారు ఇవన్నీ చెప్పాను కదా. Yes. చెప్పిన తర్వాత వచ్చారు. అందగాడ Bye guys. మా ఆయన గురించి పాడాను. Bye guys. See you. లాస్ట్ లో Love you all. Bye.